ముందుగా బేసన్తో మామిడికాయ ముక్కలు తీసుకొని ఒక గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే 4 వెల్లుల్లిపాయ రమ్మలు తీసుకొని తొక్క ఒలిచి అందులోనే వేసి అది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ మెంతి పొడి, ఆవపిండి 2 కలిపి 1 గ్లాస్ అవుతుందండి. అది కూడా వేసి బాగా మిక్స్ చేయండి. అలాగే 1 కేజీ బెల్లం తీసుకొని తురిమేసి అది స్టవ్ మీద పెట్టి బాగా కరగనివ్వాలండి. కరిగిన తర్వాత పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే గిన్నెలోనే వేయాలండి. చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత నేను చూపించిన విధంగా ఎయిర్‌టైట్ డబ్బాలో వేసుకొని బాగా మూత పెట్టేసి ఉంచాలండి. అలాగే 1 వీక్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆవకాయ రెడీ అవుతుందండి. చాలా బాగుంటుందండి. ఎంతో ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడు బయటను కొనుక్కోనండి. ఇలాగే ఇంట్లోనే ట్రై చేస్తాను. మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మనీ కూడా సేవ్ అవుతుందండి.